కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో పులి టెన్షన్ కొనసాగుతుంది. దుబ్బగూడలో పత్తి తీస్తున్న వ్యక్తిపై పులి దాడి చేస్తుంది. సురేష్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిన్న మహిళపై దాడి చేసిన పులే ఇవాళ కూడా సురేష్ పై దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు రాగానే పూర్తి వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సురేష్ పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ ఘటనపై పూర్తి వివరాలను డిఎఫ్ఓ నీరబ్ కుమార్ బిగ్ టీవీతో షేర్ చేసుకున్నారు. పులి పంజాబ్ వెతుకుతుంది. ప్రధానంగా నిన్న కూలి ఎవరైతే లక్ష్మి ప్రాణాలు తీసింది, ఈ రోజు సురేష్ పై దాడి చేసింది. అదేవిధంగా సురేష్ పులి పంజాతో తీవ్రంగా గాయాల పాల్గొవడం జరిగింది. ప్రస్తుతం కాగజ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎవరైతే గాయపడ్డ సురేష్ కు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, అదే విధంగా ఎట్లా దాడి జరిగింది అనే అంశంపై మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, తరచుగా కూలి పంజా విసురుతుంది, ప్రాణాలు తీస్తుంది, కారణం ఏంటి? సురేష్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కడైతే 11 నెంబర్లో దాడి చేసిన తర్వాత కూలి ఎటువైపు వెళ్ళింది, ఎక్కడ దాడి జరిగింది? సో ఇప్పుడు మన డ్రోన్ టీమ్స్ అక్కడ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి మన 10-20 టీమ్స్ అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు పొద్దున మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అటువైపుకి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, మన పూర్తిగా డీటెయిల్స్ ఇప్పుడు వరకు రాలేదు. బికాజ్ మన ముఖ్యంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు టైగర్ మహారాష్ట్ర నుంచి మన 8 కిలోమీటర్స్ మన సైడ్కి ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాఫ్ అన్ అవర్కి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదు, హాఫ్ అన్ అవర్కి మహారాష్ట్రకి పోతారు. సో ఇప్పుడు ముఖ్యంగా మనం వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ టైగర్ మోడ్ ట్రాకింగ్ ఇంపార్టెంట్ ఉన్నాయి. వేరే డీటెయిల్స్ పూర్తిగా హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇస్తాము. మన ప్రధానంగా నిన్న 11 నెంబర్లో దాడి చేసిన పూలే ఇప్పుడు సురేష్ పై దాడి చేసిందా? సో ఇప్పుడు మన శాంపుల్ స్వాబ్ కలెక్ట్ చేసాము. ఆ శాంపుల్ స్వాబ్ సిసిఎంబికి పంపిస్తాను. సిసిఎంబి హైదరాబాద్ లో ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. సో సిసిఎంబికి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి పూర్తిగా చెప్తాను సేమ్ టైగర్, బట్ ప్రైమా ఫేసి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సేమ్ టైగర్ ఉన్నాయి. సో మనకి అక్కడ నుంచి రిపోర్ట్ వస్తుంది, తర్వాత మేము పూర్తిగా చెప్తాను మేల్ టైగర్ ఉన్నారు, ఫీమేల్ టైగర్ ఏజ్ ఎంత ఉంది, అది పూర్తిగా డిఎన్ఏ డీటెయిల్స్ మనకి వస్తుంది. ప్రధానంగా ఏదైతే లక్ష్మిపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది, సురేష్ పై దాడి చేసింది, ఇది మ్యాన్ ఈటర్ గా మారుతుందనే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేనేజర్ లేదు. ఇప్పుడు మన ఏరియాస్ లో, రెవెన్యూ ఏరియాస్ లో తిరిగితే కొంచెం భయం వస్తుంది, వాళ్ళ డిఫెన్స్ కోసం అటాక్ చేస్తారు. ఈ మ్యాన్ ఈటర్ అంటే నిన్న కూడా అటాక్ చేసి వాళ్ళ భయంతో వెళ్తారు. టైగర్ డి నాట్ ఏం అటాక్ చేయలేదు, ఓన్లీ అటాక్ డిఫెన్స్ మీద అటాక్ చేసి వెళ్తారు. సో ఓన్లీ డిఫెన్స్ కోసమే అటాక్ చేశారు అంతే. ప్రాణాలు తీసుకున్న పులిని బంధించడానికి చర్యలు చేపట్టాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు, రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? సో ఇప్పుడు మనం సిచ్యువేషన్ మానిటర్ చేస్తాము. సో మానిటర్ పైన మన ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తాము. బట్ మన ముఖ్యంగా ఇప్పుడు టైగర్ కి ఏం డిస్టర్బెన్స్ కి అవకాశం లేదు. మన మహారాష్ట్ర బార్డర్ నుంచి 8 కిలోమీటర్స్ మన వైపు ఉన్నాయి. సో హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు మళ్ళీ పోతారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కాగజ్ నగర్ మండలంలో అలర్ట్ కొనసాగుతుంది, అప్రమత్తత కొనసాగుతుంది, 144 సెక్షన్ ఇంపోజ్ చేశారు. తిరుపతిలో కూడా ఇంపోజ్ చేశారు. సో ఇప్పుడు మన బికాజ్ ముఖ్యంగా ఇది పత్తి సీజన్ ఉన్నాయి, అందుకే వ్యవసాయం కోసం ఎఫెక్ట్ అవుతుంది. సో ముఖ్యంగా ఏ ఏరియాలో ముఖ్యంగా మనకి థ్రెట్స్ ఉన్నాయి ఆ ఏరియాస్ కి పెట్టాము సెక్షన్ 144. నిన్న మన ఈస్ట్ గౌన్ ఏరియాలో కొంచెం భయం ఉన్నాయి, సో దానికి అదే పెట్టాము. ఈ ఏరియాకి అక్కడ నుంచి మన హాఫ్ అన్ అవర్, నేను చెప్పాను ఆల్రెడీ, హాఫ్ అన్ అవర్ కి అటు సైడ్ కి పోతారు. సో మనం మానిటర్ చేసాము, మన టీం అక్కడ ఉన్నారు. సో అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మన డిసిజన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. ఇది ఎవరైతే డిఎఫ్ఓ నీరజ్ కుమార్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నిన్న కాగజ్ నగర్ లో 11 నెంబర్ లో దాడి చేసిన పులే మహారాష్ట్ర వెళ్తున్న సమయంలో సురేష్ పై పంజా విసిరింది. సురేష్ కి మంచి వైద్యం అందించడానికి మెరుగైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలు ఆందోళన చెందకుండా, అదేవిధంగా ప్రజల ప్రాణాలని రక్షించడానికి ఒక బేస్ క్యాంపులు, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన ఫోర్సును రంగంలో చూస్తామని డిఎఫ్ఓ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.